ప్రస్తుతం మనం ఏదైతే మహాప్రసాదం అనేది శివరాత్రి తెల్లవారుజామున ఏదైతే చేస్తూ ఉంటారో ప్రతి సంవత్సరం వీరభద్ర సేవా సమితి కమిటీ మెంబర్ మల్లికార్జున్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరి ఇంకొన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. భక్తులందరికీ నమస్కారం. జై బోలో వీరభద్ర స్వామికి, బాలా భద్రకాళి మాతాకి. ఈరోజు మేము గత 10 ఏళ్లుగా ఈ వీరభద్ర సేవా సమితి నుండి అన్నదాన కార్యక్రమము జరిపిస్తున్నాము. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ అవకాశము ఇక్కడ రావడానికి మా అమ్మగారు కాసుల అనసూయమ్మ గారు అప్పట్లో ఒక 50 ఏళ్ళ కింద వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు ఒక మంచి శక్తి మంచి కావడం జరిగింది. అదే సందర్భంగా కంటిన్యూ మేము వస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సరే, భక్తులందరూ ఇక్కడ వస్తున్నారు, ఆ భక్తులందరికీ కూడా ఇంకా ఏదో చేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఒక సంకల్పం స్టార్ట్ అయింది. సో కళ్యాణం అనేది ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ శివరాత్రి రోజు జరుగుతుంది అన్నట్టు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే, ప్రతి దగ్గర పెళ్లి అయింది అంటే కళ్యాణం అయిన తర్వాత నెక్స్ట్ భోజనాలు ఉంటాయి. సో ఆ ఒక్క సంకల్పం ఏంటంటే, కళ్యాణం అయిన తర్వాత భోజనాలు మనం పెట్టాలనే ఒక సంకల్పానికి వీరభద్ర సేవా సమితి నుంచి ఒక అన్నప్రసాదం నుండి హైదరాబాద్ నుండి ఇది ఒక సంకల్పం మేము స్టార్ట్ చేసుకొని 2016లో కంటే ముందు మనము ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ రావడం, ఇక్కడ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు దామోదర్ అన్న, ఇంకా చాలామంది కూడా మాకు స్టార్టింగ్ స్టేజ్లో హెల్ప్ చేసిన తర్వాత అక్కడ నుండి ప్రతి ఇయర్ మాకు భక్తులకు సేవ చేయడానికి అవకాశం వచ్చింది. ఈ మెయిన్ ఉద్దేశం దీని వెనుక ఇదేంటి అంటే, వచ్చిన భక్తులు ఎంతమంది అయినా ఆ భక్తులందరికీ కూడా మేము కళ్యాణమైన నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వాళ్ళు ఉపవాసం వదిలేది ఇక్కడనే వదలాలనే ఒక సంకల్పంతో మా కాసుల ఫ్యామిలీ, మా భక్తులు, ఇంకా వాలంటీర్స్, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యొక్క మా ఈవో గారు, వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ కూడా ఆ వీరభద్రుని దయతో మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ సేవ చేయడానికి మా యొక్క వ్యవస్థ ఎప్పుడు మా యొక్క వీరభద్ర సేవా సమితి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. జై బోలో వీరభద్ర స్వామికి జై. జై వీరభద్ర స్వామికి. 9వ సంవత్సరం అయిపోయి 10వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. వీరభద్ర స్వామికి కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మరి వారు రోజు మొత్తం ఉపవాసం ఉండి తెల్లారి మరుసటి రోజు వారికి దీక్ష తీసుకుంటారు. ఆ దీక్ష విరమించి చేసే భోజనం కోసం ఇక్కడ హైదరాబాద్ సేవా సమితి వారితోని చాలా మంది భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్నారు. వారి సేవకు మా గ్రామం తరపున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పోతే మేము ఒక 10 క్వింటాల బియ్యం, ఒక 2 క్వింటాల ఆలుగడ్డలు, టమాటాలు, 3 కర్రీలు, ఒక సాంబారు, అన్నీ బయట అయితే ఏ విధంగా హోటల్లో ఎట్లా ఉంటుందో ఆ విధంగా మంచి భోజనం అందిస్తానికి చాలామంది పబ్లిక్ కూడా దాన్ని అప్సెట్ చేస్తూ ఉన్నారు. మాకు మంచి సహకారం ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీ అయితేనే, ఎండోమెంట్ అయితేనే, ఎంపీడీఓ అయితే మండేటి కొర కాబట్టి ఎంపీడీఓ అయితేనే పోలీసు వారి సహకారం పూర్తిగా ఉంటుంది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగనే ముందు కూడా వారి కుటుంబం, వారి పిల్లలతో సహా ముందు కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాం.